హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజైతే బియ్యం రవ్వతో వినాయకుడికి ఉండ్రాలు చేస్తున్నాను అనమాట. అది ఎలా అంటే ముందు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి కొంచెం వేసుకొని వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ వేసిన దగ్గర ఏమైందంటే నేను ఏం కాదు కదా అని వేసేసరికి మొత్తం అంతా తుల్లిపోయింది. అయినా మళ్ళీ సిమ్ చేసి మళ్ళీ వాటర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను, అన్నీ పచ్చివే వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం శనగపప్పు, పచ్చి శనగపప్పు వేసుకున్నాను అనమాట. తర్వాత కొంచెం కరివేపాకు, టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇది బాగా తెరులుతున్నప్పుడు నేను బియ్యం రవ్వ చిన్న గ్లాస్తో తీసుకున్నాను. అది అలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోను అనమాట. కలుపుకున్న తర్వాత నేను ఏదైనా అనుకుంటే ఆ మొక్కుకున్న తర్వాత నేను ఇలాగ వినాయకుడికి నైవేద్యం పెడతాను అనమాట. అందుకని చెప్పి కొంతసేపు అయిన తర్వాత మూత పెట్టి తీసేసాను. అది మొత్తం కొంతసేపు మళ్ళీ మూత పెట్టుకుని చల్లారనిచ్చాను అనమాట. ఇది చల్లారిన తర్వాత అవి తీసుకుని, ఇంకా వేడిగానే ఉంది, ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలా చేసేసుకున్నాను. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది కదా, ఇలా బౌల్స్లో చుట్టేసాను అనమాట. కానీ వినాయకుడికి ఏదైనా మనం అనుకుని ఇలా పెడతాం అనుకుంటే అది బాగా జరుగుతుంది, నాకు చాలా నమ్మకం. అందుకే ఇలా చేశాను అనమాట. ఇంకా అన్ని ఉండలు చుట్టుకున్నాను అనమాట. బౌల్స్ చుట్టేసి పెట్టేశాను. నేను చేసినవి అలా బౌల్తో ఇలా పెట్టుకున్నమాట. ఇంకా స్వామివారికి పూజ చేసి నైవేద్యం పెట్టడమే. అంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.